మష్రూమ్ కర్రీని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా టేస్టీగా సూపర్గా ఉంటుంది. చపాతీలేకి అప్పటికప్పుడు మనం బిర్యానీలేకి కూడా చేసేసుకోవచ్చు. అలాగే బగారా రైస్లేకి కానీ అలాగే జీలకర్ర రైస్లేకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి, ఓకేనా. నేనైతే ముందుగానే చెప్పాను కదా, నిన్నటి వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్నీ మనం ప్లేట్లో పెట్టేసుకున్నట్లయితే ఏవి మర్చిపోకుండా ఈజీగా అప్పటికప్పుడు వేసేసేసుకోవచ్చు. అలాగే నేను స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఇనుప కడాయి పెట్టుకుంటున్నాను. ఈ కడాయిలో తగినంత అంటే ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ అయితే పడుతుంది. ఆయిల్ వేసేసి తర్వాత ఇది హీట్ అయినాక ఎర్రగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ మూడింటిని వేసేసి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసేసి ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అప్పటికప్పుడు చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. దీంట్లో కొంచెం కూడా వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. మష్రూమ్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది కాబట్టి దాంతోనే ఉడికిపోతుంది. 15 మినిట్స్లో అయిపోతుంది ఈ కర్రీ అనేది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. తర్వాత ఇందులోకి టమోటాలు కూడా వేసుకొని ముక్క మెత్తపడేంత వరకు వేయించుకుంటున్నాను. తరువాత మూత పెట్టేసేసి కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి ముక్క బాగా మెత్తబడిన తర్వాత మష్రూమ్స్ కూడా వేసేసుకొని ముందుగా మనము ప్లేట్లో తీసి పెట్టుకున్నాం కదా, కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, గరం మసాలా ఇవన్నీ వేసేసేసుకొని ఓసారి బాగా కలియబెట్టుకోవాలన్నమాట. కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసి మనము ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అయితే అప్పుడప్పుడు మనం కొంచెం కలబెట్టుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు అంటేస్తుంది. మనం అప్పుడప్పుడు చూసుకుంటూ ఉన్నట్లయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు నేను మూత చేసి చూపిస్తున్నాను చూడండి. ముక్క కూడా బాగా మెత్తగా అయిపోయింది, మష్రూమ్స్ కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు చివరిగా ఇందులోకి కొంచెం కొత్తిమీర చల్లుకొని దించుకుంటే వేడిగా చపాతీలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అనమాట. నేనైతే కొంచెం నిమ్మకాయ పిండుకున్నాను తినేటప్పుడు. చాలా టేస్టీగా ఉందన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. నా ఛానల్లో ఇలాంటి మంచి కుకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి, తప్పకుండా చూడండి. చూసిన వాళ్ళు వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.